జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం రాజకీయంగా ఆర్థికంగా ఏటీఎంగా మారిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు చోరీకి కుట్ర జరిగిందన్నారు. నూకపల్లిలో సుమారు 10,000 మంది ఓటర్లున్నారని, ఒక్కో వార్డులో సుమారు 200 మంది నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే ఓటు చోరీని అరికట్టాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని జీవన్ రెడ్డి అన్నారు. అలాగే లబ్ధిదారులను తాత్కాలికంగా నివాసం ఉంటున్న ఓటర్ లిస్టు నుండి తొలగించి నూకపల్లి ఓటర్ లిస్టులో చేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నట్లు చెప్పారు. కలకత్తా హైకోర్టు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఈ విషయం కోర్టుల దాకా వెళ్లకుండా స్పీకర్ పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు జీవన్ రెడ్డి తెలిపారు. దేవల్ల జగిత్యాల పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే వాస్తవంగా కూడా ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఇల్లు లేని నిరుపేద వర్గాల వారందరినీ గృహవసతి సౌకర్యం కల్పించాలన్న భావనతో ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అందరినీ సొంత ఇంటి యజమానులు చేయాలనే భావన. అప్పుడు ఏదైతుందో నూకపల్లిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తోడు అదనంగా దాదాపు 100 ఎకరాల పైన ప్రైవేట్ పట్టా ల్యాండ్ కూడా భూసేకరణ ద్వారా సేకరింపచేసి ఒక 4,000 లబ్ధిదారులను ఇల్లు లేనటువంటి వారిని గుర్తించి లేఅవుట్తో సహా దాదాపు ఒక్కొక్క లబ్ధిదారుడికి 100 చదరపు గజాల స్థలాన్ని కేటాయింపుతో పాటుగా ఈ హౌసింగ్ స్కీమ్ కూడా మంజూరు చేయడం జరిగింది. సరే, తదుపరి పరిణామాలు మీకు కూడా తెలుసు. ఈ ఇండ్ల నిర్మాణాలన్నీ కూడా ఏదైతుందో వివిధ దశల్లో ఉండగా కొన్ని బేస్మెంట్ లెవెల్ కానీ, లెంటల్ లెవెల్ కానీ, రూఫ్ లెవెల్ కానీ ప్రభుత్వం మార్పిడి కావటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటం, ఇవాళ ఏ 4,000 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ప్రోగ్రెస్లో ఉన్నటువంటి వాటిని అంటే యథావిధిగా నిర్మాణం పూర్తి చేయబడి ఉన్నట్టయితే ఒక 4,000 మంది ఇండ్లు లేనటువంటి వారి సొంత ఇంటి యజమానులు అయ్యే అవకాశం ఉందని. సరే, కారణాలు ఏవైనా కానీ అప్పటి నూతనంగా ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం అవి యథావిధిగా నిర్మాణం చేస్తే వాటిని ఆరంభింపజేసిన కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందనో, లేక అప్పటి ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నాకెక్కడ పేరు వస్తుందనో అవన్నీ కూడా యథావిధిగా నిలిపివేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చింది మనందరికీ తెలుసు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో విధంగా ఇల్లు లేనటువంటి వారికి గృహవసతి సౌకర్యం కల్పింపజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏదో విధంగా పేదవాడి కళ సాకారం అవుతుందని చెప్పి భావించింది. అదేమైపోయింది, కేవలం రాజకీయ లబ్ధి కొరకే ఆలోచన కొనసాగినట్టు కనబడుతుంది. ఇప్పుడు ఒరిజినల్లీ ది స్కీమ్ వాజ్ శాంక్షన్ ఇన్ 1819 1819లో మంజూరు చేయబడినటువంటి ఒక ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం 23 ఎన్నికల ముందు ఏదైతుందో 3,500 లబ్ధిదారులను గుర్తించి, అంటే గత ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు సంబంధం లేకుండా అని ఒరిజినల్గా 2009లో ఎవరైతే గృహ నిర్మాణ లబ్ధిదారులను గుర్తించి మంజూరు చేయడం జరిగిందో వారిని పక్కన పెట్టి మరొక 3,500 మందిని గుర్తించి ఈ డబుల్ బెడ్రూమ్ ఎవరు 100 కిరాయికి ఇచ్చుకుంటుండ్రు, అమ్ముకుంటుండ్రు, కిరాయికి ఇచ్చుకుంటుండ్రు. యు ఐడెంటిఫై దేమ్
అందుకే నేనేమంటున్నా, ఓటర్ లిస్ట్ అనేది అక్కడికి పోతే ఆ సంగతి బయటకొస్తాడు. వాళ్ళు ఓటు అక్కడ తరలించబడ్డట్టయితే వాడు నివాసం ఉంటాడా, జైలుపోతుంది కానీ 2 అక్కల ఓటు ఉండడానికి వీల్లేదు.